హలో గైస్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఐపీఎల్లో 15th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో ఆర్సీబీ వచ్చేసరికి లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ విన్ అయ్యి 3 మ్యాచెస్ లాస్ అయ్యి వస్తుంది. ఎల్ఎస్జీ వచ్చేసరికి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ లూజ్ అయ్యి వస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 4 మ్యాచెస్లో ఆర్సీబీ 3 మ్యాచెస్ గెలిచింది, లక్నో ఓన్లీ 1 మ్యాచే గెలిచింది. ఆర్సీబీ వర్సెస్ లక్నో జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 126 రన్స్ స్కోర్ చేసింది, 9 వికెట్స్ కోల్పోయింది. చేజింగ్కి వచ్చిన లక్నో 108 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలో జరిగింది. లక్నో పిచ్ వచ్చేసరికి బౌలింగ్ పిచ్, అందుకోసమని లో స్కోరింగ్ మ్యాచ్ చూసినాం. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 202 రన్స్ స్కోర్ చేసింది, జస్ట్ 2 వికెట్స్ కోల్పోయింది. చేజింగ్కి వచ్చిన లక్నో లాస్ట్ బాల్ వరకు వచ్చి లాస్ట్ బాల్ చేజ్ చేసింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మనకు బెంగళూరు స్టేడియంలో జరిగింది. బెంగళూరు గ్రౌండ్ వచ్చేసరికి చిన్న గ్రౌండ్, అందుకోసమనే హైయెస్ట్ చేజింగ్ అనేది చూసినాం మనం. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఎలిమినేటర్ 1 జరిగింది 2022లో. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 207 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన లక్నో 193 రన్స్ స్కోర్ చేసింది. ఆర్సీబీ 14 రన్స్తో విన్ అయింది. ఈ మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియంలోనే జరిగింది, బెంగళూరులోనే జరిగింది, అందుకోసమని హైయెస్ట్ రన్ చేసి చూసినాం మనం. టీమ్స్ కంపారిజన్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ వచ్చేసరికి 40% ఉంది, లక్నో వచ్చేసరికి 50% ఉంది. ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ఆర్సీబీ వచ్చేసరికి 50% ఉంది, లక్నో వచ్చేసరికి 100% ఉంది. 1 మ్యాచ్ ఆడి 1 మ్యాచ్ లక్నో విన్ అయింది, అందుకోసమని 100% చూపిస్తుంది. చిన్నస్వామి స్టేడియంలో రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు. లాస్ట్ 92 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ పడిన టీం 40% విన్ అయింది, ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 53% విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 167 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 148 ఉంది. హైయెస్ట్ టోటల్ చేసుకున్నట్లయితే 263 రన్స్ ఉంది, ఆర్సీబీ వేసింది. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 48 ఉంది, కేకేఆర్ వేసింది ఎస్ఆర్హెచ్ మీద. హైయెస్ట్ చేజర్ చూసుకున్నట్లయితే 213 ఉంది, లక్నో వేసింది ఆర్సీబీ మీద. లోయెస్ట్ డిఫెండర్ చూసుకున్నట్లయితే సిఎస్కే చేసింది ఆర్సీబీ మీద. పేస్ వర్సెస్ స్పిన్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో పేసర్స్కి వచ్చేసరికి 54 వికెట్స్ వచ్చినాయి, స్పిన్నర్స్కి వచ్చేసరికి 49 వికెట్స్ వచ్చినాయి. ఈ పిచ్లో వచ్చేసరికి స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు, పేసర్స్ గేమ్లోకి వస్తారు. పేసర్స్ని ఇద్దరిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఏ పేసర్స్ని తీసుకోవాలి, ఏ స్పిన్నర్స్ని తీసుకోవాలనేది నేను తర్వాత చెప్తాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే 2024లో 10th మ్యాచ్ జరిగింది, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరిగింది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 182 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన కేకేఆర్ 16.5 ఓవర్స్లోనే 186 రన్స్ స్కోర్ చేసింది. కేకేఆర్ 7 వికెట్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ జరిగింది. పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 176 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన ఆర్సీబీ 19.2 ఓవర్స్లో టార్గెట్ని చేజ్ చేసేసింది. ఆర్సీబీ 4 వికెట్స్తో విన్ అయింది. అదే థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఉమెన్స్ మ్యాచ్ జరిగింది, ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్ జరిగింది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 198 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన యూపీ వారియర్స్ 175 రన్స్ స్కోర్ చేసింది. ఆర్సీబీ ఉమెన్ 23 రన్స్తో విన్ అయింది. ఇప్పుడు ప్లేయర్స్ అండ్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి వికెట్ కీపర్ సెక్షన్లో రాహుల్ని తీసుకోండి, పురాణ్ని తీసుకోండి, డికాక్ని తీసుకోండి, ముగ్గురిని తీసుకోండి. దినేష్ కార్తిక్ని ఎప్పుడు తీసుకుంటారంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దినేష్ కార్తిక్ని తీసుకోండి. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి విరాట్ కోహ్లీని తీసుకోండి. ఇవాళ మ్యాచ్లో డ్యూప్లెసిస్ని డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు, ఎందుకనంటే డ్యూప్లెసిస్ రీసెంట్గా ఫామ్లో లేడు, అందుకని ఇవాళ మ్యాచ్లో డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు. నేను తీసుకుంటున్నా, ఎందుకు అని అంటే బిగ్గెస్ట్ ప్లేయర్ కాబట్టి ఎప్పుడు ఫామ్లోకి వచ్చేది తెలియదు. మీరు కావాలనుకుంటే రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇవాళ మ్యాచ్లో డ్యూప్లెసిస్ని డ్రాప్ వేసి కూడా వెళ్ళచ్చు. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ని తీసుకోండి, గ్రీన్ని తీసుకోండి, స్టోయినిస్ని తీసుకోండి. ఇవాళ మ్యాచ్లో కృణాల్ పాండ్యాని కూడా ట్రై చేయండి, ఎందుకు అని అంటే మ్యాక్సిమం ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్లో అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు. కృణాల్ పాండ్యా వచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్. కృణాల్ పాండ్యాకి ఇవాళ మ్యాచ్లో వికెట్స్ పడడానికి ఛాన్స్ ఉంది, కృణాల్ పాండ్యాని ట్రై చేయండి. అలాగే బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి
మహమ్మద్ సిరాజ్ని తీసుకోండి, నవీన్ ఉల్ హక్ని తీసుకోండి. అలాగే ఒక్క బౌలర్ ఇవాళ మ్యాచ్లో ట్రంప్ కాబోతున్నాడు. ఆ బౌలర్ పేరు వచ్చేసరికి మయాంక్ యాదవ్. మయాంక్ యాదవ్ని ఈ పిచ్లో పక్కా ట్రై చేయండి. అందరు ఏమనుకుంటున్నారు అని అంటే మయాంక్ యాదవ్ పేస్ బాగున్నది, ఒకవేళ టచ్ అయితే 6 పోతుంది కదా అని అనుకుంటున్నారు. కానీ మయాంక్ యాదవ్కి పేస్తోని పాటు వేరియేషన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా వేస్తుండు. ఇవాళ మ్యాచ్లో పక్కా ట్రై చేయండి మయాంక్ యాదవ్ని. నేను పక్కా తీసుకుంటున్నా మయాంక్ యాదవ్ని. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి ఇవాళ మ్యాచ్లో కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్కి ఆర్సీబీ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ని తీసుకోండి కెప్టెన్. వైస్ కెప్టెన్ వచ్చేసరికి విరాట్ కోహ్లీని తీసుకోవచ్చు, మ్యాక్స్వెల్ని తీసుకోవచ్చు. మ్యాక్స్వెల్ని తీసుకుంటున్నా. టీం వచ్చేసరికి ఇలా తీసుకోండి. మ్యాక్సిమం ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేసినా ఇదే టీంతో వెళ్ళండి, లక్నో ఫస్ట్ బౌలింగ్ చేసినా కూడా ఇదే టీంతో వెళ్ళండి. ఎందుకంటే నేను ప్లేయర్స్ అనాలైసిస్ అన్నీ కరెక్ట్గా చూసి ప్లేయర్స్ని పిక్ చేసిన. ఇవాళ మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో నేను 2 టీమ్స్ ఇస్తున్నా. ఇవాళ మ్యాచ్లో నేను ఒకటే టీం ఇస్తున్నా. నేను ఇవాళ మ్యాచ్లో లక్నో ఫస్ట్ బౌలింగ్ చేసినా ఇదే టీంతో వెళ్తా, ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేసినా కూడా నేను ఇదే టీంతో వెళ్తా. మీకు కావాలనుకుంటే ఇదే టీంతో వెళ్ళండి. ఒకవేళ మీరు ఎవరినన్నా రిస్క్ తీసుకోవాలనుకుంటే ఫాఫ్ డ్యూ ప్లేసెస్లో వేరే బ్యాటర్ని రిస్క్ తీసుకోండి. మిగతా అందరినీ ట్రై చేయండి. ఎందుకు అని అంటే అందరు మంచి రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇవాళ ఎవరిని రిస్క్ తీసుకున్నానంటే ఫాఫ్ డ్యూ ప్లేసెస్ని రిస్క్ తీసుకున్నా, మయాంక్ యాదవ్ని రిస్క్ తీసుకున్నా. మీరు కావాలనుకుంటే సేఫ్ ప్లేయర్స్తో కూడా వెళ్ళచ్చు. హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఒకవేళ మీకు ఎవరికైనా టీమ్స్ అప్డేట్ కావాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ ది టాస్ నేను 1 లేదా 2 జిఎల్ టీమ్స్ ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఆ జిఎల్ టీమ్స్తో కూడా మీరు ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.